సరే ఈరోజైతే సింపుల్గా 3 to 4 ఐటమ్స్తో మనం మేకప్ ఎలా చేసుకోవాలన్నది క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ బ్యాండ్, ఏదో ఒక బ్యాండ్ పెట్టండి. అంటే ఈ హెయిర్ మనకి ఫేస్ మీద పడకుండా, అంటే ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్ కూడా క్లియర్గా మనకి ఫౌండేషన్ అప్లై చేయడానికి క్లియర్గా ఉండాలి. కాబట్టి ఇలా, అలా కాకుండా మనకి ఇలా జుట్టు వచ్చేస్తుంది అనుకోండి, దీని మీద ఫౌండేషన్ పెడితే అడ్డదిడ్డంగా ఉంటుంది. సో అందుకని ఎప్పుడు కూడా మనం ఫౌండేషన్ పెట్టేటప్పుడు హెయిర్ని బ్యాక్ సైడ్కి మొత్తం అంతా పెట్టుకొని అప్పుడు నీట్గా బ్యాక్కి టర్న్ చేయండి. సో దీనికి వచ్చేటప్పటికి స్కిన్ క్లియర్గానే ఉంటుంది కాబట్టి జస్ట్ వెట్ టిష్యూ తీసుకుంటున్నాను. వెట్ టిష్యూ కూడా నార్మల్గా మనకి డిమార్ట్లో దొరికేది, దీంట్లో కూడా డిఫరెంట్ ఏం తీసుకోవట్లేదు, అంటే మనకి ఈజీగా దొరికేది అనమాట. సో అందుకని వెట్ టిష్యూ తీసుకుంటున్నాను. సో వెట్ టిష్యూ తీసుకొని స్కిన్ని క్లీన్ చేసుకుని, సో నేనేమి ఓ హై-ఫైవ్గా అడ్వాన్స్గా ఏం చెప్పట్లా, చాలా సింపుల్ మేకప్, చాలా క్యాజువల్గా చెప్తున్నాను, ఏమి ఇదిగా చేయట్లేదు. పైకి చూడు. సో ఇలా కింద కూడా క్లియర్ చేసుకోండి. ఇలా డస్ట్. సో మనకి లిప్స్కి కూడా క్లియర్ చేసేయండి. నా తెలుగు చాలా కష్టంగా ఉంది వినడానికి, సో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం మీరే సెట్ చేసుకొని మీరే అండర్స్టాండ్ చేసుకోండి. మనం చేసుకునేటప్పుడు కంపల్సరీగా నెక్ కూడా క్లీన్ చేసుకోండి, అంటే ఏ పార్ట్ని కూడా వదలొద్దు. సో ఇది స్టెప్ 1, ఓకేనా. స్టెప్ 2 వచ్చి ఒక డ్రై టిష్యూ కానీ డ్రై మెత్తని క్లాత్ ఉంటే దాన్ని కొంచెం డ్రై చేసుకోండి, మొత్తం అంతా ఇదిగా లేకుండా. సో మీకు వచ్చేటప్పటికి అడ్వాన్స్ మేకప్ ఏం చెప్పట్లా, అంటే ప్రైమర్స్ అట్లాంటివి వాడడం అలాంటివి ఏమి ఉండవు, జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా. అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చి మాయిశ్చరైజింగ్. ఇంకా ఏదైనా వాడుకోండి, నేనైతే మియాన్ది తీసుకుంటున్నాను, మీకు కనిపిస్తుందా. సో ఇది మాయిశ్చరైజింగ్గా పనికి వస్తుంది, ప్రైమర్గా కూడా పనికి వస్తుంది. ఓకే लाइट कादा ये हुआ तो काट डालना कहते काट डाल काटती अब नहीं नहीं वहां रख देखो बस वैसे ऐसे भी ఓకే. अच्छे సో ఇది ఒకటి చాలా బాగుంటుంది, అంటే మనకి 2 in 1 పర్పస్ అనమాట. ఇది చాలా తక్కువ అవుతాయి అనమాట, ప్రైజెస్ తక్కువ ఉంటాయి. సో మనకి బ్రైడ్స్కి ఇది వాడము, క్యాజువల్గా మనం ఇప్పుడు మీకు చెప్తున్నాను కాబట్టి తెస్తున్నాను. తీవా నెయిల్స్ లేవు. ఓకే. సో జస్ట్ ఇందులో నేను ఎలాంటి బ్రషెస్ కూడా వాడట్లేదు, అంటే మీరు బ్రషెస్ కొంటే ఓకే, కొనకపోయినా అన్ని చేత్తోనే మెల్ట్ చేసుకుంటూ వస్తాను అనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నీ లాస్ట్లో నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం ఈక్వల్గా స్లోగా పైచున్నాను, ఏ పార్ట్ని వదలకుండా, అలాగే చెవికి. ఇందులో మీకు కన్సీలర్స్ అలాంటివి ఏమీ వాడడం చెప్పట్లేదు. పైకి జస్ట్ చాలా సింపుల్ మేకప్.
మనం ఇంట్లో ఉండి ఇంట్లో పిల్లలకి చేసుకోవడానికి ప్లస్ మనం చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. సో మేకప్ కూడా ఎప్పుడైనా సరే మీరు చేసుకొని ½ ముందు, అంటే ఏ బయటికి వెళ్ళాలి అనుకున్న ½ ముందు మేకప్ చేయాలి. అప్పుడు మనకు ½ స్కిన్లో కలిసిపోయి నీట్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వన్ స్విస్ బ్యూటీది. ఇది కూడా 350-400 అట్లా ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ అండ్ హై కవరేజ్ అనమాట. హై కవరేజ్ అంటే చాలా బాగుంటుంది అని అర్థం. సో జస్ట్ కొద్దిగా తీసుకోండి. సో తిన్ను షేడ్ చూసుకోండి, అంటే మనం ఇలా పెడితే స్కిన్లోకి ఇలా కలిసిపోవాలి, హెవీగా ఉండకుండా. ఇది రైట్ షేడ్ కనిపిస్తుందా, స్కిన్లోకి ఎలా అబ్జర్వ్ అయిపోతుందో. సో ఇలాంటి రైట్ షేడ్ తీసుకోండి మీరు. సో నేను ఎక్కడ కూడా మీకు చూస్తే బ్లెండర్ యూస్ చేయకుండా చేస్తున్నాను. కొంచెం హెవీగానే పెట్టుకో. లిప్స్ కూడా, లిప్స్ మీద కూడా ట్యాన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా లిప్స్కి కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్గా బ్లెండ్ చేసుకోండి 2 ఫింగర్స్తో ట్యాప్ చేస్తూ పైకి. పైకి సో వన్స్ స్ప్రెడ్ చేయండి అండ్ డాప్ చేయండి. ప్యాచెస్ లేకుండా చూసుకోండి. సో ప్రైమర్ అది వాడితే ఇట్లాంటి ఫీల్ రాదన్నమాట, అంటే ప్యాచెస్ అవి రావు ప్రైమర్స్ అవి వాడితే. ఇప్పుడు కూడా మనం బ్లెండ్ చేసేస్తాం ఆటోమేటిక్. పైకి టిష్యూ తీసుకోండి. సో లైట్గా పైకి పైకి. సో మనకి ఎక్స్ట్రా ఉండేది బ్లెండర్ అయితే ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేస్తుంది, కానీ మనం బ్లెండింగ్ ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి టిష్యూతోనే మనం క్లీన్ చేస్తుంది. సో టూల్స్ ఏం వాడట్లేదు కదా మేకప్కి, అందుకు. సో ఇక్కడ కొంచెం చిన్న చిన్నగా ఉన్నది మొత్తం ఎక్స్ట్రా అనమాట అది. ఓకే.
రైట్. క్లియర్ చేయకుండా అయితే మాత్రం కాంపాక్ట్ యూజ్ చేయొద్దు. अब दिखता है ओके. बहुत लाइट दिखता है कैमरा की అయితే లైట్ గా కనిపిస్తుంది కానీ ఇక్కడ అవి పింపుల్స్ మచ్చలు ఉన్నాయి కదా, క్లియర్ అయింది. ఇవి పెట్టట్లేదు కదా, నేనైతే కన్సీలర్స్ ఏమి వాడట్లేదు. జస్ట్ అసలు ఏం బ్రషెస్ కూడా వాడట్లేదు. జస్ట్ ఇది కూడా టిష్యూనే. సో డ్రై అయిపోయిన టిష్యూస్ ఉంటాయి కదా, అది కానీ తీసుకోండి. అంటే ఎలాంటివి వాడకుండా మనం సింపుల్గా లాక్మీ ఇది మళ్ళీ నేను పెడతాను. ఇది కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది ప్రైస్. ఓకే. దీన్ని డాప్ చేస్తూ ఇలా పెట్టండి, డాప్ చేస్తూ ఓకే. ఇప్పుడు ఈ పఫ్ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఉంటే గనక దీన్ని వాడడం. పైకి చూడు, పఫ్ పని వేరు, ఫినిషింగ్ చూడండి ఇక్కడికి ఇక్కడికి. ఇది బాగుంది. పఫ్ బాగుంటుంది కానీ మినిమంగా అన్ని ఉంటే, లేకపోతే కూడా మనం ఏం చేయాలన్నది చెప్పాలని అది చెప్పడం జరిగింది. పైకి కళ్ళు టిక్. కాంపాక్ట్ వాడేటప్పుడు మనం రెగ్యులర్గా చెవులు వదిలేయడం, ఫౌండేషన్స్ వాడేటప్పుడు చెవులు వాడడం వదిలేయడం అలాంటివి చేయకూడదు. కరెక్ట్ ఉంది అంటే ఓకే. కాంపాక్ట్ కానీ ఫౌండేషన్ కానీ మనం వాడేటప్పుడు చాలామంది వరకు ఈ చెవులు వదిలేస్తుంటారు. చెవులు కానీ మెడ కానీ వదలకూడదు. చెవుల మీద కాంపాక్ట్ అండ్ ఫౌండేషన్ రెండు అప్లై చేయాలి. అన్ని ఐటమ్స్ అప్లై చేయాలన్నమాట. అంటే ప్రొడక్ట్స్ అన్నీ అప్లై చేయాలి, లేకపోతే చెవుల పిల్లలా ఉంటారు. ఓకే. ఈరోజు అయితే మాత్రం చాలా లో బడ్జెట్తో చేస్తున్నాము మేకప్ని. జస్ట్ 20 రూపీస్ పెన్సిల్ ఇది. సో ఐబ్రోస్కి అనమాట. ఈ లైనింగ్ ఉన్నదిగా ఫస్ట్ లైన్ వేసుకోండి, తర్వాత దీన్ని ఫిల్ చేసుకోండి, తర్వాత కంప్లీట్ మేకప్ వస్తే వేరేగా ఉంటుంది. ఓకే, ఫర్దర్గా అయితే చెప్తాను కానీ ఇప్పుడైతే మాత్రం చాలా తక్కువ బడ్జెట్తో చేస్తున్నాం అనమాట. ఓకే. ఈ ఫస్ట్ ఈ లైన్ వేసుకోండి, దీనికి ఈక్వల్గా ఇలా ఒక లైన్ కొట్టండి. ఓకేనా.
జెరాటికా జస్ట్ లైట్గా అప్లై చేయండి. ఎక్సెస్ ఏమన్నా ఉంటే టిష్యూతో క్లియర్ చేసేయండి. ఐస్ ఓకే. ఇదే ఐబ్రో మనకి లైనర్స్ ఏమైనా ఉంటే గనక లైనర్తో చెప్తా. సో ఆ తర్వాత ఇప్పటికే ఓకే ఐబ్రోస్ కరెక్ట్గా స్ట్రైట్గా చూపించినాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి లిప్స్టిక్ కూడా అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు, చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. సో నార్మల్ లిప్స్టిక్ అనమాట. సో అది వచ్చేటప్పటికి మనం ఎందుకు యూస్ చేస్తున్నాం అంటే నేను చెప్పా కదా, ఈ ఈ వీడియో అంతా కూడా చాలా లో బడ్జెట్ అనమాట. లో బడ్జెట్ ప్రొడక్ట్స్ని వాడాము. సో దాన్ని బ్రష్ కూడా యూస్ చేయకుండా ఐ షేడ్ లెక్క అనమాట, డ్యాప్ చేస్తూ లైట్గా రబ్ చేస్తూ, అంటే బ్రష్ ఉండే మనం అలాగే అప్లై చేస్తాం కదా. సో అందుకని మనం బ్రష్ యూస్ చేయకుండా జస్ట్ ఫింగర్తో స్ప్రెడ్ చేస్తూ వస్తున్నాం అనమాట. ఐబ్రో లైన్ అంతా ఐబ్రో కింద ఐకి మొత్తం లిడ్ అంతా కవర్ అయ్యేటట్టుగా, అది కూడా చాలా లైట్గా అనమాట. సో అట్లా అప్లై చేసేసుకున్నాక స్ప్రెడ్ చేయాలి లైట్గా. సో ఇదైతే బేసిక్ మేకప్. సో ఐ షేడ్స్ అవన్నీ ఉంటే, బ్రషెస్ అవి ఉంటే ఈజీగా అవుతుంది. సో మనం అయితే నార్మల్గా హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో చిన్న చిన్నగా పార్టీ మేకప్స్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఓన్లీ ఒక్క లిప్స్టిక్ ఉంటే మనం కంప్లీట్ మేకప్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఐ షేడ్ లెక్క మొత్తం కవర్ చేస్తున్నాను నీట్గా. మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి, ఒకసారి 2 సార్లు ట్రై చేస్తే నీట్గా వస్తుందన్నమాట. తర్వాత అదే లిప్స్టిక్ని కొద్దిగా నోస్ మీద, చిక్స్ మీద పెడితే హైలైటర్ లెక్క పనిచేస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా కొంచెం బ్రైట్గా ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా మనకి నోస్ కూడా లైట్గా పింకిష్గా కనిపిస్తే బాగుంటుంది. సో అందుకని బ్లషర్ అయితే ఎక్కువ యూజ్ చేయండి, నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను. సో మీకు కావాలంటే మాత్రం యూజ్ చేయండి. అంటే ఫోర్ హెడ్, నోసు, చిన్ను, చిక్స్ మొత్తం అంతా కొద్దిగా లైట్గా పింకిష్ ఇస్తామన్నమాట. ఎందుకంటే ఈక్వల్గా ఉండడానికి, ఫేస్ అంతా ఈక్వల్గా ఉండడానికి, ఒకే చోట రెడ్గా అట్లా ఉండకుండా. సో ఫోర్ హెడ్, నోసు, చిన్ను, చిక్స్ మొత్తం కూడా కొంచెం పింక్గా ఉంటే బాగా అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి లైనర్. ఇది కూడా లాక్మీది, ఇది చాలా తక్కువ ఉంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి. సో నేనైతే వింగ్ అట్లా ఏమి ఇట్లా జస్ట్ ఐకి మాత్రమే పెడుతున్నాను లైనర్ని. లైనర్ పెట్టేటప్పుడు ఏంటంటే ఐబ్రోని పైకి లిఫ్ట్ చేస్తే మనకి గ్యాప్ రాకుండా ఐలైనర్ వేసుకోవడానికి చాలా బెటర్గా అనిపిస్తుంది అనమాట. మనం చూస్తే తెలుస్తుంది, చాలా పైకి లిఫ్ట్ చేసి చాలా సన్నగా లైనర్ పెడుతున్నాను. సో సరిపోతుంది. ఎడ్జెస్కి కూడా పెట్టాలి, ఐకి కార్నర్ కూడా పెడితే నీట్గా ఉంటుంది. లేదు సగం నుండి ఆపేస్తే బాగోదు, చాలామంది వరకు సగమే వేస్తారు. సో అది అంతగా బాగుంటుంది అనమాట. నేను చాలా తక్కువ వేసాను, సన్నగా వేసాను. మీరు కావాలనుకుంటే కొంచెం బ్రాడ్గా పెట్టుకోవచ్చు. సో దీనికి కాజల్ కూడా పెట్టలేదు నేనైతే. అంటే ఈ అమ్మాయి ఆల్రెడీ కాజల్ పెట్టుకొని వచ్చిన తర్వాత మనం చేసాం కదా మేకప్, మొత్తం అంతా బ్లాక్గా ఉంది ఫేస్.
సో అందుకనే పెట్టలేదు. మీరు పెట్టుకోవాలనుకుంటే కాజల్ కూడా పెట్టుకోండి. సో ఫర్దర్గా ఉన్న వీడియోస్లో కంప్లీట్గా ప్రైమర్ మేకప్ అంతా చెప్తాను, మేబీ కొంచెం టైం తీసుకొని. బట్ ఇప్పుడైతే మాత్రం సింపుల్ మేకప్ చెప్తున్నాను. అది కూడా చాలామంది అడిగారు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో చెప్పండి అని, బ్రషెస్ ఏమి వాడకుండా. సో ఇదైతే మాత్రం మస్కారా కూడా తీసుకోకుండా, అంటే యాక్చువల్గా మస్కారా ఉంటే వాడుకోండి, మస్కారా లేకపోతే ఓన్లీ లైనర్ ఉంటుంది కదా, దాన్ని ల్యాషెస్కి కొద్దిగా లైట్గా టచ్ చేస్తే మనం పౌడర్ టచ్ చేసిన వైట్ ఎఫెక్ట్ ఉండకుండా ఉంటుంది. సో అందుకని కూడా పెడతామన్నమాట. సో మీకు కావాలనుకుంటే సపరేట్గా ప్రోడక్ట్స్ తీసుకుంటే మీరు పెట్టచ్చు. అది కూడా ఫర్దర్గా చూపిస్తా, స్టెప్గా చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే మాత్రం నేను లైనర్తోనే ఐస్కి మస్కారా లాగా కూడా యూస్ చేశాను. సో ఇప్పుడు వచ్చేటప్పటికి జస్ట్ క్యాజువల్గా ఇక్కడ ఇంకొంచెం మనకి డార్క్నెస్ లేదు, అక్కడ మనం ఆల్రెడీ కట్ చేసామన్నమాట, అందుకని అంత ఇదిగా ఉంది. సో నెక్స్ట్ స్టెప్ లిప్స్టిక్. లిప్స్ చాలా డ్రైగా ఉన్నాయి, పొడిగా ఉన్నాయి. సో మీరు మాయిశ్చరైజర్ గట్టిగా పెట్టి, లేకపోతే లైట్గా వ్యాజ్లిన్ అయినా అప్లై చేసి అప్పుడు పెడితే లిప్స్టిక్ మంచిగా స్ప్రెడ్ అవుతుంది. సో నేనైతే అలాగే పెట్టేశాను, ఏం పెట్టలేదు, ప్రోడక్ట్స్ ఏం పెట్టలేదు, నార్మల్గా లిప్స్టికే పెట్టాను అన్నమాట. సో ఫస్ట్ అవుట్లైన్ మీకు ఇది పర్టికులర్గా చెప్తున్నాను, లిప్ లైనర్ కూడా వాడలేదు. లిప్ లైనర్ వాడి, ఐలైనర్స్ వాడి, ఐ మస్కారా వాడి, ఇవన్నీ వాడితే అది మేకప్ కొంచెం ప్రొఫెషనల్గా అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ ఎలాంటివి వాడకుండా క్యాజువల్గా చేశాను. లాస్ట్లో ఏంటంటే మనం హైలైట్ చేస్తాం అనమాట. హైలైట్కి వాడేటప్పటికల్లా ఫేస్ చాలా వరకు మారుద్ది. ఇది మీరు అందరూ కొంటే బాగుంటుంది. హైలైటర్ వచ్చి క్రీమీ బేస్ తీసుకున్నాను నేను. సో ఇది కూడా మైలోదే. మీకు నేను ఆల్రెడీ ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్నీ లాస్ట్లో పెడతాను పిక్. సో అవి చూసి మీరు ప్రొడక్ట్స్ని బై చేసుకుంటే సరిపోతుంది. సో ఎక్కడెక్కడ పింక్ షేడ్ ఇచ్చానో దానిపైన నేను హైలైటింగ్ పెట్టాను. చూడండి నోస్ ఎలాగా షైన్ అవుతుందో. చెప్తారు కదా కొరియన్ స్కిన్ అని. సో కొరియన్ స్కిన్ అంటేనే అది షైన్గా ఉండడం అనమాట. అంటే షైన్గా పెట్టేదాన్ని, హైలైటర్ పెట్టేదాన్ని కొరియన్ స్కిన్ అంటారు. సో మనం అయితే ఎప్పుడైతే హైలైటర్ని టచ్ చేస్తామో ఆటోమేటిక్గా బ్రైట్గా షిమ్మర్ లుక్ వచ్చేసి మంచిగా అనిపిస్తుంది. సో రిజల్ట్స్ అయితే మీకు లైవే పెట్టా, అంటే ఇందులో ఎలాంటి ఫిల్టర్స్ వాడలా, అలాగే ఎలాంటి ఎడిటింగ్ కూడా పెట్టాల, అంటే ఎడిట్ చేసి కూడా పెట్టాల. ఎందుకంటే ఎడిట్ చేయడానికి నాకు మానిటైజింగ్కి టైం కావాలి కాబట్టి, లాంగ్ వీడియోనే కావాలి కాబట్టి నేను ఎడిటింగ్కి అలాగే పెట్టకుండా మీకు యాజ్ టీజ్గా వీడియో తీసినట్టుగా పోస్ట్ చేసేస్తున్నాను. సో అర్థమవుతుందండి మీకు. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం నాకు ఒకసారి కామెంట్లో మీరు పెట్టండి. ఇది వచ్చేటప్పటికి న్యూడ్ కలర్. ఆ లిప్స్టిక్ నాకు అంతగా నచ్చలేదు, ఆ అమ్మాయి ఫేస్కి నాకు సూట్ అయినట్టు అనిపించలేదు. సో అందుకని ఏం చేస్తాం, దాన్ని డల్ చేయడానికి న్యూడ్ కలర్ లిప్స్టిక్ని సేమ్ మనం వేసిన దాని మీదే మళ్ళీ అది కూడా అప్లై చేస్తే అది లైట్ అయిపోతుంది అనమాట. మనం ఏ కలర్ తీసుకున్నా న్యూడ్ కలర్ కూడా ఒకటి ఉంటే లిప్స్టిక్స్లో అన్ని కలర్స్కి మ్యాచ్ అవ్వడానికి బాగుంటుంది. సో కంప్లీట్ అయితే అయిపోయింది. చాలా లైట్ మేకప్. మీకు ఇంతకుముందు పింపుల్స్ అవి కూడా చాలా లైట్గా మీకు కనిపించకుండా ఉన్నాయి చూడండి, హైట్ చేశాను. అలాగే జస్ట్ లైట్గా హెయిర్ స్టైల్ని మారుస్తున్నాను. లీవ్ చేస్తే చూడండి దీని లుక్కే మారిపోతుంది. సో ఇట్లా అయినా హెయిర్ స్టైల్ వేస్తున్నాను, సింపుల్గా హెయిర్ స్టైల్ కూడా మీకు చూపిస్తున్నాను, సింపుల్గా వేయడం కూడా. దానివల్ల ఏమన్నా చిన్నగా పార్టీస్కి వేసుకోవాలంటే
బెటర్గా ఉంటుంది. జస్ట్ ఫ్రంట్ పార్ట్ని తీసాను, దాన్ని ట్విస్ట్ చేస్తూ స్లైడ్స్ పెట్టుకున్నాను. సో 2 హాఫ్స్ చేసుకోవాలి. ఫస్ట్లో కూడా కొంచెం బ్యాక్ కోమింగ్ చేసుకోవాలి. బ్యాక్ కోమింగ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే బౌన్సీగా వస్తుంది అనమాట, ఫ్లాట్గా పడకుండా. సో ఇక్కడ కూడా మీరు చూస్తే ఎలాంటి హెయిర్ స్ప్రేస్ వాడట్లేదు. చెప్పా కదా, ఇంట్లో ఉండేటట్టు చేసుకోవడానికి మాత్రమే ఇది. అందుకని హెయిర్ స్ప్రే కూడా వాడట్లేదు. మీకు వీడియోస్ చూస్తే తెలుస్తుంది, బయట నార్మల్ వీడియోస్ హెయిర్ స్ప్రేస్ వాడేసి క్రింపరింగ్ చేసి అవన్నీ చేసి చేసుకుంటాము. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలాంటివి వాడలేదు. జస్ట్ హెయిర్కి స్ప్రే కూడా వాడకుండా నార్మల్గా నార్మల్ పర్సన్స్ ఎలా వేస్తారు హెయిర్ స్టైల్స్, బ్రైడ్ మేకప్కి కాకుండా అలా కాకుండా అట్లా వేసేసామన్నమాట. సో కొంచెం అంటే ఫేస్ ఎప్పుడు కూడా ఒకేసారి ఇదిగా కనిపించకుండా, అంటే హార్డ్గా కనిపించకుండా ఉండాలంటే కొద్దిగా ఫ్లిక్స్ లాగా, అంటే బ్యాంగ్స్ అట్లా తీసుకుంటే చాలా బాగుంటుంది. అది పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలకైనా సరే కంపల్సరీగా బ్యాంగ్స్ తీయాల్సిందే. సో ఇటువైపు కూడా సేమ్ బ్యాక్ కోమింగ్, దానికి తీసిన ట్విస్టింగ్ వేరు, దీనికి తీసే ట్విస్టింగ్ వేరు ఉంటుంది. జస్ట్ క్యాజువల్గా అంతే. దీనికి కూడా 2 స్లైడ్స్ పెట్టేసి ఇంకా చిన్నగా మనకు దగ్గర ఏమైనా హెయిర్ యాక్సెసరీస్ ఉంటే దాంతో డెకరేషన్ చేసుకోవడమే. సేమ్ స్లైడ్స్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే దాంతో డెకరేషన్ చేసుకోవడమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంట్లోనే హెయిర్ యాక్సెసరీస్ రెడీ చేయడం కూడా నేను వీడియో చేసి చూపిస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఎందుకండదు మీరు చెప్పాలి అని మీరు చూపించాలి కానీ అంటే పిల్లలు అవి వాడుకోవడానికి, మనం కూడా వాడుకోవడానికి హెయిర్ యాక్సెసరీస్ మనం ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట, కొనుక్కోకుండా. సో నేనైతే బటర్ఫ్లైస్ పెడుతున్నాను. బాగున్నాయి, సింపుల్గా ఉన్నా. డాన్స్ చేస్తే బాగుండేది. లిఖితానా? బటర్ఫ్లై ఫ్లై చాలా చేస్తుంది. నేను చేయనమ్మా అందరూ అడిగేసాను అక్కడ, చేయవా బటర్ఫ్లైస్ పెట్టుకుంటున్నా డాన్స్ చేయవా అన్నా. అంటే అమ్మో నేను చేయను, మనకి ఎంతసేపు అసలు అలాంటివి. సో నేనైతే క్రాస్గా మొత్తం హెయిర్ అంతా అక్కడక్కడ పెట్టకుండా ఒక లైన్గా ఒక కొంచెం క్రాస్గా పెట్టుకుంటూ వచ్చాను. సో సింపుల్గా ఉంటుంది కానీ బాగుంటుంది. పెద్దవాళ్ళకే అని కాదు, చిన్నపిల్లకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, దానికి ఇలా పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళు ఏమంటారంటే వద్దులేమ్మా ఈ వయసులో పెట్టుకున్నానని అందరు నవ్వుకుంటారమ్మా అంటారు, కానీ రిచ్ గా ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు చూడండి, నైస్ గా అనిపిస్తుంది. పెద్దవాళ్ళు అంటే మరి ముసలి వాళ్ళు కాదు, యాక్చువల్గా ఎంగేజ్మెంట్ వాళ్ళు ఎంగేజ్మెంట్ వాళ్ళు. నేను పెద్ద పిల్లలు అంటే చిన్న పిల్లలు, మన మోక్షి పిల్లలు ఉన్నారనుకో వాళ్ళని చిన్న పిల్లలు అంటారు. సో అలా అనుకుంటే ఇలాంటి పెద్ద, కొంచెం ఈ అమ్మాయి పెద్దదే కదా, ఇలా పెద్ద పిల్లలకు కూడా ఇవ్వచ్చు అని అర్థం. ఓకే, యాక్చువల్గా ఇది ఫైనల్ లుక్ అమ్ముడు. ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా సింపుల్గా చాలా నీట్గా వచ్చింది. ఎలాంటి ఫిల్టర్ వాడలేదు, కనీసం కెమెరా ఫిల్టర్ కూడా వాడలేదు, నార్మల్గా తీసాము ఎలాంటివి పెట్టకుండా. సో చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. దీని స్కిన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీనికి పింపుల్స్ మార్క్స్ మాత్రం ఉన్నాయి, పింపుల్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ అయిపోయినాయి. సో ఇలా కూడా చేయరు తెలుసా, బయట మేకప్కి వస్తారు కదా, ఇంత పూస్తారు.
పూసినా అవును. అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ Patch పడుతుంది గలీజ్గా. సో ఈరోజు క్వశ్చన్ అయితే పర్టికులర్గా ఒకటే, మేము వాడిన ప్రతి ప్రోడక్ట్ పిన్ టు పిన్, అంటే పిన్ దగ్గర నుండి స్లైడ్స్ దగ్గర నుండి టిష్యూస్ దగ్గర నుండి ఏ ప్రోడక్ట్ వాడాము అన్నది ఒక లిస్ట్ పెట్టి నాకు వాట్సాప్లో పెట్టేయండి. వాట్సాప్లోనే పెట్టండి. నా నెంబర్ ఆల్రెడీ చెప్తాను కదా, పెడతాను ఆ నెంబర్కి కూడా. నేను ఆల్రెడీ దీంట్లో మెన్షన్ చేసిన చెయ్యనివి కొన్ని ఉంటాయి కదా, అవి కూడా కంప్లీట్గా కలిపి పెట్టండి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నేను ఐబ్రో పెన్సిల్ ఇక్కడ చూపించింది ఒకటి, కానీ అక్కడ వాడింది ఇంకొకటి. సో ఆ వాడిన దాని మీద ఒక 2 లెటర్స్ ఉంటాయి ఫ్రంట్లో. ఆ 2 లెటర్స్ ఏంటి అన్నది కూడా నాకు కంపల్సరీగా మెసేజ్ చేసి చెప్పండి. ఇప్పుడు టిష్యూ దగ్గర నుంచి మీరు ఏమేమి యూజ్ చేశారో అవన్నీ కౌంట్ చేసి మీకు చెప్పాలి. ప్లస్ వచ్చి ఆ ఐబ్రో దగ్గర మీరు ఐబ్రో పెట్టినప్పుడు ఆ పెన్సిల్ మీద 2 లెటర్స్ ఉంటాయి, ఆ లెటర్ చూపాలి. ఓకే, కంప్లీట్గా మేక్ ఓవర్ అయితే ఇది సింపుల్గా. అలాగే 2 లిప్స్టిక్స్ వాడాం కదా, దాన్ని కూడా కౌంట్లోగా వస్తుంది. అది 2 అని 1, 2 లెక్క వస్తుంది అనమాట. సో మా అమ్మడు కొద్దిగా ఫోటోస్కి ఇచ్చింది. అవును. సో మీరేం చేయండి అంటే, అక్క తన ఫేస్ మీద ఏం యూజ్ చేసిందో టిష్యూ దగ్గర నుంచి లాస్ట్ వరకు A to Z కౌంట్ చేసుకోండి. లాస్ట్ లో క్వశ్చన్ పెన్సిల్ మీద ఏం లెటర్ ఉన్నది అనేది కామెంట్ బాక్స్ లో కాదుగా, వాట్సాప్ లో చేయండి. సో ఇప్పుడైతే మేకప్ రిమూవ్ చేయడం కూడా చూపించేస్తున్నాను. సో మేకప్ రిమూవర్కి కూడా ఒక ప్రోడక్ట్ ఉంటుంది. అంటే మీరు ఆయిల్ తర్వాత ఫేస్ వాషెస్ అట్లా వాడకుండా, ఇది కూడా కొరియన్ ప్రోడక్ట్. ఇది కూడా చాలా కొత్తదనమాట, చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా. సో దీన్ని కూడా జస్ట్ మాయిశ్చరైజర్ లాగా అప్లై చేసి టిష్యూతో క్లీన్ చేస్తే మొత్తం మేకప్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇది కొత్త ప్రోడక్ట్ అనమాట. ఇది అడ్వాన్స్డ్ మేకప్లోనే వస్తాయి. మీకు చూస్తే రీల్స్లో ఉంటాయి. సో ఆ రీల్స్లో మీకు చూపిస్తాడు బేసిక్గా. అయితే ఇప్పుడైతే దీనికి మామూలుగా రిమూవ్ చేస్తున్నా. చూస్తే ఫస్ట్ మనం చేసిన దానికి ఇప్పుడు 15 మినిట్స్ అయ్యేటప్పటికి దీని ఫేస్ ఇప్పటికే స్కిన్లో చాలా అబ్జర్వ్ అయిపోయింది చూడండి. ఈ 15 to 20 మినిట్స్ అవుతుంది కదా మనం మేకప్ స్టార్ట్ చేసి, అప్పటికే చాలా వరకు అబ్జర్వ్ అయిపోయింది. అంటే 30 మినిట్స్ ముందు కనుక మనం మేకప్ స్టార్ట్ చేస్తే 30 మినిట్స్లో మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. సో ఇదైతే రిమూవర్. కామ్గా పర్టికులర్గా ఇలా మొత్తం అప్లై చేసి రిమూవ్ చేస్తే మళ్ళీ నీట్ అయిపోతుంది. అలాగే డీప్ క్లెన్సింగ్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే స్కిన్ డ్యామేజ్ అవ్వదు అనమాట. ఆయిల్స్ అవి పెడితే పింపుల్స్ అవి వస్తాయి కదా, అట్లా రాకుండా ఈ ప్రోడక్ట్ కూడా మేకప్ రిమూవ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఎలా ఉంది మేకప్ అన్నది, మీకు ఏ డౌట్స్ ఉన్నాయి, లేకపోతే మీకు ఇన్ కేస్ ఇంకా బెటర్గా ఏమైనా కావాలి అంటే మాత్రం నాకు కంపల్సరీగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి, యూట్యూబ్లో కింద కామెంట్ చేయండి. ఏమైనా ఉంటే ఇట్లా కాదు ఇట్లా ఉన్నా సరే మీకు అనిపిస్తే కంపల్సరీగా నాకైతే మాత్రం మీరు మెసేజ్ కామెంట్ చేయండి. సో ఐ సపోజ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.